మా మనవరాలు రోజయ్యే ఈ నందినీనా? ఇదేంటి చట్నీ ఇంటి నల్లగా ఉంది? నల్లగా ఉందా? అదే మాడిపోయిన వాసన వస్తుంది కదా, నల్లగానే ఉండుంటుందని చెప్తున్నాను. అవును మేడం, కొంచెం మాడింది. ఇంకో చట్నీ తినండి మేడం. దమేంటి, అక్కడ సోఫా అడ్డంగా ఉంది, జాగ్రత్త. అదే ఇందాక నేను నడుస్తుంటే నా కాళ్ళకి తగిలింది. నువ్వు వెళ్తున్న అడుగుల శబ్దం వినపడి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అంతే. అజ్జి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో ఏదో మార్పు కనిపిస్తోందేంటి? నిన్నటి వరకు ఉన్నట్లు లేదేంటి? సరే మేడం, నేను ఇప్పుడే వస్తాను. హలో సురేష్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? ఎవరికీ అనుమానం రాకుండా నేను చెప్పింది చెప్పినట్టు చకచకా జరిగిపోవాలి. ఓకే మేడం. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శాంతి శాంతి శాంతి. సురేంద్ర గారు, పెళ్లి కూడా తరపు వాళ్ళని పిలవండి. అలాగేనండి. బాబు విజయ్, వస్తున్నాను మావయ్య. అంటే రోజీని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు విజయ్ అన్నమాట. అంటే అందరికీ అన్ని విషయాలు తెలిసే డ్రామాలాడుతున్నారన్నమాట. ఓకే, పెళ్లి గుంజని పాతడానికి ఒక గొయ్యి తవ్వాలి. అది పెళ్లి కూతురు తండ్రే తీయాలి. అలాగే పంతులు గారు. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనామపుష్కవస్తమః జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదయస్యసాధనం. ఈ అమ్మాయి నా కూతురు కాదు, రోజీ లక్ష్మి గార్ల ఏకైక మనవరాలు. తొందరలో చనిపోబోతుంది. కానీ నేను తండ్రి స్థానంలో ఉండి తనకు పెళ్లి చేయాలి.
ఈ పెళ్లికి ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామి. ఏంటి సురేంద్ర గారు ఆగిపోయారు? గుణపం దించండి. అజ్జీ, మీకు కళ్ళు కనిపించవు కదా, మరి ఆయన ఆగిపోయారని మీకెలా తెలుసు? అవును, నాకు నిజంగా కళ్ళు కనిపించవు. కాని పంతులు గారు చెప్పిన తర్వాత కూడా గుణపం దించిన శబ్దం వినిపించలేదు. దాన్ని బట్టే చెప్పాను. ఈ మట్టిని తీయండి. పద. ఆగండమ్మా. ఈ మట్టిని పెళ్లి కొడుకు తరపు తల్లిదండ్రులు ఎవరూ తీయకూడదు. కేవలం పెళ్లి కూతురు తల్లిదండ్రులు మాత్రమే తీయాలి. ఇదేమిటి సంధ్య, ఈ పంతులు ఎక్కడ చూడని వినని సాంప్రదాయాలన్నీ చెప్తున్నాడు. వాడి కళ్ళు చూసావా? అచ్చం దొంగ కోళ్లు పట్టేవాళ్లా అన్నాడు. పంతులంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. అమ్మా, ముందు పూజ మీ చేతుల మీదుగా చేయండి. ఆ పసుపు కుంకుమల్ని ఆ గొయ్యిలో వేయండి. ఇదేంటి? ఇదేంటి, ఈవిడ కరెక్ట్ గా పసుపు గిన్నె ఎలా తీసుకుంది? బహుశా వాసన బట్టి తీసుకుందేమో. పాపం అజ్జికి కళ్ళు కనిపించవు కదా, ఎలాగోకలా తీసుకుందనుకుందాం. ఈ పసుపు కుంకుమల్ని గొయ్యిలో ఎలా వేస్తుందో ఏంటో పాపం. మాకు హెల్ప్ చేయాలనే ఉంది, కానీ ఏం చేస్తాం? పంతులు గారు మిమ్మల్ని దాంట్లో వేయమన్నారు కదా. అయ్యయ్యో అజ్జి, ఏంటిది? పసుపు కుంకుమ మా మీద వేశారు. అయ్యో, పసుపు మీ మీద పడిందా? నేను గోతులో వేయబోయి పొరపాటున మీ మీద వేశానా? సారీ. సరే, చచ్చా, నా 25,000 రూపాయల చీర పాడైపోయింది. నీది 25,000, నాది 30,000. నేనెవరితో చెప్పుకోవాలి? పసుపు మీద పడితే మంచిదేలే. మీరు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. చెప్పొచ్చింది. గుద్దచ్చి,
బంగారం లాంటి చీర పాడు చేసింది ఈవిడికి కళ్ళు కాదు కాళ్ళు చేతులు కూడా పనిచేయకుండా ఉంటే ఒక దరిద్రం వదిలిపోయేది. అయ్యో సారీ అరుంధతి, కళ్ళు కనిపించవు కదా, ఏదో పొరపాటున అలా జరిగిపోయింది. ఏం పర్వాలేదమ్మా, పసుపు కుంకుమలు మీద పడితే చాలా మంచిది. మీరు ఎక్కువగా ఫీల్ అవ్వకండి. ఇప్పుడు వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకురండి. నేను వెళ్తాను. ఆగండమ్మా. సురేంద్ర గారు బద్వేల్ సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతుర్ని ఎలా తీసుకురావాలో దమయంతికి చెప్పారు. ఆ ప్రకారమే తీసుకురావాలి. మీరు వెళ్ళండి, నేనొచ్చి జాయిన్ అవుతాను. పద. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః. ఇదిగో వెళ్తూ వెళ్తూ ముఖం కడుక్కోండి, లేదంటే పెళ్లి కూతురు జడుచుకుంటుంది. అయ్యో నా కోడలు బంగారం ఎలా మెరిసిపోతుందో చూడు. రోజుకో సంప్రదాయంతో రోజు మెరిసిపోకుండా ఇంకెలా ఉంటుంది మరి? రోజా పువ్వులాగా రోజుకో సాంప్రదాయంతో మెరిసిపోతోంది మన నందిని అని చెప్తోంది అంతే. అవునవును అంతే. ఏంట వాగుడు? అది సారీ పిన్ని, ఏదో ఫ్లోలో అలా అనేశాను. దమయంతి, ఆ చాటిలా తీసుకురామ్మా. ఇప్పుడు చాడ దేనికి? ఇక్కడ ఏముంది విసరడానికి? పెళ్లి గుంజం పాతేటప్పుడు పూజ చేస్తారు కదమ్మా, ఆ పూజ దగ్గరికి కాబోయే కోడల్ని అత్తగారు ఆడపడుచు ఇద్దరూ కలిసి ఆ చాటలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళాలి. ఈ సాంప్రదాయాన్ని నువ్వు కనిపెట్టావా దమయంతి? అబ్బి కాదండి, ఈ సంప్రదాయం మేం కనిపెట్టింది కాదమ్మా, మా ఈ సంప్రదాయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందమ్మా. ఏంటి, ఇలాంటి సాంప్రదాయానికి కూడా 1000 ఏళ్ల చరిత్ర ఉందా? అవునమ్మా. 10వ శతాబ్దంలో బద్వేల్ను పరిపాలించే సోమశేఖర మహారాజు ఒకరోజు అడవికి వేటకెళ్లి అక్కడే ఒక కోయమ్మాయిని ప్రేమించి మారువేషంలో ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికెళ్లి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. వచ్చింది మహారాజని తెలియక ఆ తల్లిదండ్రులు నా కూతుర్ని పేదరికంలో పెంచాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పేదవాడికిచ్చి నా కూతురు పెళ్లి చెయ్యను అని అన్నాడంట. నా కూతుర్ని దేశ మహారాజుకిచ్చి పెళ్లి చెయ్యాలని తను కూతురు పుట్టగానే నిర్ణయించుకున్నామని చెప్పారట ఆ తల్లిదండ్రులు. అప్పుడు ఆ మహారాజు ఎంతో సంతోషంగా తానే మహారాజునని ఒప్పుకున్నాడట. అతనే మహారాజన్న నిజం తెలుసుకున్న ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారట. అప్పుడు రాజుగారి మహామంత్రి మహారాజుగారికి కట్నంగా ఏమిస్తావు అని అడిగాడట. దానికి ఆ తల్లిదండ్రులు మా ఇంట్లో కొత్త చేట ఉంది, అది మాత్రమే ఇస్తాము అని చెప్పారట. అందుకు ఆ సోమశేఖర మహారాజు నవ్వుతూ, సరే ఆ చేటలోనే మీ అమ్మాయిని పెట్టి తనకు అప్పచెప్పమని ఆ మహారాజు వారికి చెప్పాడట. మాది ఆ మహారాజు వంశమే కాబట్టి అప్పట్నుంచి ఆ సంప్రదాయం మాకు కొనసాగుతూనే ఉంది. అయిపోయిందా మీ చాట భారతం? లేక ఇంకేమైనా ఉందా? అంటే ఇప్పుడు మీ కూతుర్ని చాటలో పెట్టుకుని తీసుకెళ్లాలా అండి? అవునమ్మా. అలాగే కానివ్వండి. ఇలా పెట్టమ్మా. రామ్మా. నా కోడలు సన్నగా ఉన్నా బాగా బరువుంది, బోన్ వెయిట్ అనుకుంటాను. అవును పిన్ని,
మహాదేవాయ నమః శంభవే నమః పినాకినే నమః. అబ్బా, ఎంత పుణ్యం చేసుకున్నామో మేము. నా ముద్దుల మరదల్ని చాటలో కూర్చోబెట్టుకుని మోస్తుంటే ఒళ్ళంతా పులిసిపోయిందనుకోండి. పులిసిపోయింది కాదే, పులకరించిపోయింది. అదే అదే, పులకరించిపోయింది, పులకరించిపోయింది. వీళ్ళ సాంప్రదాయం ప్రకారం మీరు తీసుకొచ్చిన చాటతోనే అన్నీ చెయ్యాలి. చెప్పండి, చేసేస్తాం. ముందుగా ఆ మూటలో ఉన్న నవధాన్యాల్ని ఆ చాటలో వేయండి. ఇప్పుడు కాబోయే భార్యాభర్తలిద్దరూ ఆ నవధాన్యాల్ని గుంజపాతే గొయ్యిలో పోయండి. ఇప్పుడు ఇద్దరూ కలిసి గొయ్యిలో పెట్టాల్సిన గుంజని పైకి లేపండి. పద సంధ్య. మీరు కాదండి, నేను చెప్పింది కాబోయే భార్యాభర్తలకి. మనం కాదంట. ఇప్పుడు ఆ గొయ్యని పూర్తి చేయండి. ఎవరికీ అనుమానం రాకుండా నేను చెప్పినవన్నీ చేసావు కదా. ఓకే ఓకే, బోధన వచ్చిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయి. ఎక్కడికి రావాలో చెప్తాను. ఆవిడ ఫోన్ మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడాలంటే నంబర్ డయల్ చేయాలి కదా. డయల్ చేయాలంటే కళ్ళు కనిపించాలి కదా. నంబర్ డైల్ చేసి ఫోన్ మాట్లాడుతున్నారో లేక ఫోన్ వస్తే రిసీవ్ చేసుకుని మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేశారా? అంటే ఫోన్ రిసీవ్ చేసుకుని మాట్లాడుతుందంటావా? రిసీవ్ చేసుకుని మాట్లాడడం ఈజీ అంటున్నాను మేడం. అదే కరెక్టేలే. ఆవిడకి ఫోన్ వచ్చే ఉంటుంది. మనకే ఈ గోలలో వినిపించలేదు. గొయ్యి పూడ్చడం పూర్తయిందా? అయింది పంతులు గారు. అందరూ కలిసి గుంజకి నమస్కరించండి. పంతులు గారు, తర్వాత కార్యక్రమం ఏంటి? తర్వాత కార్యక్రమం ఏంటంటే ఈ కత్తి తీసుకొని పెళ్లి కొడుకు ఇవ్వండి. అలాగే పంతులు గారు.
కత్తెందుకు నాన్నా? ఆ కత్తికొక కథ ఉందమ్మా. పూర్వం మా వంశంలో ఆడపిల్లలు తక్కువ ఉండేవారు, మగపిల్లలు ఎక్కువ ఉండేవారు. ఆడపిల్లలు తక్కువైపోవడంతో పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్లి కాని మగాళ్లు మండపంలోకి దౌర్జన్యంగా వచ్చి పీటల మీదున్న ఆడపిల్లల్ని బలవంతంగా ఎత్తుకెళ్లి మరీ పెళ్లి చేసుకునేవారు. ఈ క్రమంలో ఎదురు తిరిగిన పెళ్లి కొడుకుల ప్రాణాలు కూడా పోయేవి. ఓ